నమస్కారం. భీమవరం నియోజకవర్గ పరిధిలోని కొత్తపోసలమూరు గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీ చండీ సహిత రుద్రయాగ మహోత్సవం సోమవారంతో ముగిసింది. డాక్టర్ కుందుర్తి నరసింహ శర్మ, నాగేశ్వరం రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ చెప్పండి. అష్టమూర్తయే శ్రీ కాశీ విశ్వేశ్వరాయ మహాలక్ష్మి శ్రీసూక్తాహవనం కరిష్యే. సీతామ్మవారికి ప్రీతికరమైనటువంటి శ్రీసూక్తాహవనం జరుగుతుంది. మహాలక్ష్మి నమః అంటూ హోమం చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరేం సువర్ణేశ్వర్యాం చంద్రాభరణమయే. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ జామి హైమావతి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పలు సమస్యలను కమిషనర్ ఎస్ కృష్ణమోహన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానమంత్రి ఆదర్శ యోజన పథకం క్రింద షెడ్యూల్ కులాల నివాసిత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై శాఖల్లో చేపట్టిన పనులను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి ఆయా జిల్లాల జిల్లా పరిషత్ సీఈఓలతో సోమవారం కలెక్టర్ పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించి మాట్లాడారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉభయ గోదావరి జిల్లాలకు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, ఈ నిధులతో 100 పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓలు కేఎస్ఎస్ సుబ్బారావు, ఏ లక్ష్మణ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం శోభారాణిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు యు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకురుమిల్లి శ్రీనివాసరావు, జిల్లా కన్వీనర్ ఇల్లా సత్యనారాయణ, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కాలాబత్తుల చిన్నారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి కూటమికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను అమలాపురం కలెక్టరేట్లో సోమవారం పరిశీలించి మాట్లాడారు. అధికారులు బ్యాలెట్ సీరియల్ నంబర్లు నిశితంగా పరిశీలించాలని సూచించారు. ప్రింటింగ్ తప్పులు గుర్తించాలని ఆదేశించారు. అలాగే పేపర్ బాగుంది, నలిగిపోయింది పరిశీలించి బ్యాలెట్ పేపర్ తొలగింపు అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి, పరిపాలనాధికారి కె కాశీ విశ్వేశ్వరరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పట్టభద్రుల శాసన మండలి ఓట్ల లెక్కింపులో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఈ లెక్కింపు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మొత్తం 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని అన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుమారు 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించామని చెప్పారు.
ఈ ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్స్ 17 రౌండ్లు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. recommended by your respective DROs మాకు తెలియదు మా జిల్లా వరకు మాకు తెలుసు. సో అందువల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమి కాంప్లికేషన్స్ లేవు, సింపుల్ గానే ఉంటుంది. ద వన్ డే థింగ్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద ఫార్మ్స్ టు బి బిల్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్ గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్ గా రాయడం, మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మిగతాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్ ద టీమ్ విచ్ ఇస్ సిటింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మిగతా అందరికీ వెరీ మినిమల్ రూల్స్, డ్రమ్ తీసుకురా అది తీసుకురా మొదలు మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ రిక్వెస్ట్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ డిసైడ్ చేయడం. సో యూజువల్ గా ఆల్ ఓవర్ డూ ద ఆల్గో టేబుల్, మీ టేబుల్ లో మీరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్ గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీకు చూపించబోతున్నారు. ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాస్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ నువ్వు కౌంటింగ్ సూపర్వైజర్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఇష్యూస్ ఏమైనా వైలెన్స్ ఏమైనా వస్తుందంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద రావచ్చు. అందువల్ల ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలని కోరుతూ తణుకులో ఉధృతమైన ప్రచారం. పారిశ్రామిక విద్యాసంస్థల ఉద్యోగులను కలుసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో విజయం కోసం ప్రత్యేక పూజలు చేసిన తణుకు నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు. ఆధ్వర్యం వహించిన అధ్యాపక బృందం. ప్రింటర్స్ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంలో ర్యాలీ నిర్వహించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. షెడ్యూల్ కులాల నివాసిత ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఎమ్మెల్సీగా రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ ఆత్రేయపురం మండలంలో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం. అమలాపురంలో వివరించిన జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అత్యంత జాగ్రత్త వహించాలి. సిబ్బందికి హితవు పలికిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.